కపిలయ్య ఉపాయానికి అపాయంలో పడ్డ సింగమయ్య. ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి. అంజమ్మ, కపిలయ్య అనే వానర కుటుంబం ఒకరోజు బంధువుల ఇంటికెళ్ళి తిరిగి వస్తుండగా బాగా చీకటి కావడంతో దగ్గరలో ఉన్న సింగమయ్య గృహలోకి వెళ్ళి తల దాచుకొని తెల్లవారుజాము ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇప్పుడే మన సింగమయ్య కుందేలుని వేటాడి చంపి తిరిగి వస్తున్నాడు. సింగమయ్య రాకని అంజమ్మ గమనించింది. కపిలయ్య అంజమ్మ చెవిలో గుసగుసలాడి పిల్లలిద్దరినీ దబదబా 4 దెబ్బలు వేశాడు. పిల్లలిద్దరూ ఎందుకలా ఏడుస్తున్నారు అని గట్టిగా బిగ్గరగా అరిచాడు. అప్పుడు కపిలయ్య గట్టిగా, మీరు మాంసం కోసం ఏడుస్తున్నారని నాకు తెలుసు. కాసేపట్లో ఇక్కడికి సింగమయ్య వస్తాడు. అతన్ని వేటాడి చంపిలయ్య మాటలు విన్న సింగమయ్య గృహలో ఏదో భయంకరమైన జంతువు ఉందనుకుని గబగబా పరిగెట్టుకుని పారిపోతాడు. దారిలో చిరుతయ్య కనిపిస్తాడు. చిరుతయ్య ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగాడు. సింగమయ్య జరిగిన విషయం చిరుతయ్యకి చెప్పాడు. చిరుతయ్య నవ్వుకుంటూ, కపిలయ్య కుటుంబం అటు వెళ్ళడం నేను చూశాను. బహుశా వాళ్ళే అయి ఉంటారు అని పక్కపక్క నవ్వుకుంటూ చెప్పాడు. అయినా సరే మన సింగమయ్యకు నమ్మకం కలగలేదు. అప్పుడు చిరుతయ్య, అయితే మనమిద్దరం తోకలు ముడివేసుకుని వెళ్ళి ఆ తుంటరి కపిలయ్య పని పడదాం పద అని అంటాడు. సింగమయ్య, చిరుతయ్య తమ తోకలు ముడివేసుకొని మళ్ళీ కపిలయ్య దగ్గరకు వెళ్తారు. దూరం నుంచి అంజమ్మ చిరుతయ్య సింగమయ్య రాకని గమనించి మళ్ళీ కపిలయ్యకి చెప్తుంది. ఈ కపిలయ్య తన ఇద్దరు పిల్లల్ని దబదబా బాదుతాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ గట్టిగా ఏడవకండి, సింగమయ్యకి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపించాను. చిరుతయ్య సింగమయ్యని తీసుకువస్తాడు. అప్పుడు ఇద్దరిని తిందాం. ఆ మాటలు విన్న సింగమయ్య భయంతో రాళ్ళు రప్పలు అని చూడకుండా భయంతో పరుగులు తీస్తాడు. పాపం మన చిరుతయ్య తోక తెగిపోతుంది. సింగమయ్యకి ఎడాపెడా దెబ్బలు తగిలి పళ్ళు మొత్తం ఊడిపోతాయి. డాక్టర్ కొంగన్న సింగమయ్యకి మంచి మందులు ఇచ్చినా సరే కోలుకోవటానికి సింగమయ్యకు కొన్ని నెలలు పట్టింది.